So now today we'll discuss about సేల్స్ డాక్యుమెంట్ టైప్ కంట్రోల్స్. మనం చూసాం మొత్తం అంతా సేల్స్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే we have converted into 3 parts కదా. ఇది హెడర్, ఐటమ్, షెడ్యూల్ లైన్స్. సో ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఒక సేల్స్ డాక్యుమెంట్. ఇది మొత్తం కలిపి ఒక సేల్స్ డాక్యుమెంట్. ఓకే, ఈ సెట్ అంతా కలిపి ఇక్కడ నుంచి అంటే మీరు VS01 లోకి ఎంటర్ అయ్యి OR అని ఇస్తున్నప్పుడు జరిగిన ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో మీరు సేవ్ చేసినప్పుడు మీకు సేల్స్ ఆర్డర్ స్క్రీన్ ఇది. మీకు సేల్స్ ఆర్డర్ లో ఒక హెడర్, ఐటమ్, షెడ్యూల్ లైన్స్ 3 పార్ట్స్ గా డివైడ్ అయ్యింది. ఈ ఆర్డర్ సేవ్ చేసిన తర్వాత యువర్ ఆర్డర్ హాస్ బీన్ సేవ్డ్ విత్ 2235 అనే నెంబర్ తో యువర్ ఆర్డర్ హాస్ బీన్ సేవ్డ్ అని చెప్పేసి వస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? డెలివరీకి వెళ్తున్నారు కదా. నెక్స్ట్ స్టెప్ డెలివరీ. డెలివరీలో అగైన్ డెలివరీ దేర్ ఇస్ ఎ డాక్యుమెంట్. మళ్ళీ డెలివరీ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది మీకు కదా. దీనిలో మళ్ళీ దీన్ని 2 పార్ట్స్ కింద కట్ చేసాం. మళ్ళీ హెడర్, మళ్ళీ ఐటమ్. ఇంకా షెడ్యూల్ లైన్స్ ఉండవు దానికి, ఎందుకంటే షెడ్యూల్ లైన్స్ అనేవి డెలివరీ కోసమే. సో మళ్ళీ డెలివరీలో ఉండి మరి డెలివరీ కోసం ఏముంటుంది? ఉండదు. సో అందుకని షెడ్యూల్ లైన్స్ ఉండవు దీంట్లో. హెడర్, ఐటమ్ మళ్ళీ దీన్ని 2 భాగాలుగా కట్ చేసాం. హెడర్ కి 0VLK లేదా OVLK, ఇది 2 టీ కోడ్స్ ఉన్నాయి మనకి. 2 సేమ్ ఉంటాయి, 2 సేమ్ వర్క్ చేస్తాయి. నేను చూపిస్తాను. ఇన్ జనరల్ గా OVLK వాడతాము. ఓకే, OVLK. దీనికి హెడర్ కి ఇది OVLK వాడితే ఇది OVLP, 0VLP. దీనికి హెడర్ కి LIKP టేబుల్, దీనికి LIPS టేబుల్ వాడతాం. LIPS. ఓకే, హెడర్ కి LIKP వాడితే దీనికి LIPS టేబుల్ వాడతాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కూడా హెడర్ కి హెడర్ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి, ఐటమ్ కి ఐటమ్ కేటగిరీస్ ఉంటాయి, 2 ఉంటాయి. కాకపోతే ఇవి 2 మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఎక్కడ నేర్చుకున్నాము? హెడర్ కి హెడర్ డాక్యుమెంట్ టైప్స్ అంటే డెలివరీ డాక్యుమెంట్ టైప్ అని చెప్పేసి మీరు ఇక్కడ హెడర్ లో ఆల్రెడీ నేర్చుకున్నారు. మీరు VOV8 లో సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్ లో డెలివరీ డాక్యుమెంట్ టైప్ అని చెప్పేసి ఇక్కడ LF, LR, BV ఇవి నేర్చుకున్నాం మనం అక్కడ. గుర్తుందా? డెలివరీ డాక్యుమెంట్ టైప్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్పాను. ఓకే, దాని కింద మళ్ళీ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ వస్తాయి. సో మనం ఆల్రెడీ డెలివరీ డాక్యుమెంట్ టైప్స్ మనకి తెలుసు. ఇక్కడికి వచ్చేసరికి ఐటమ్ కేటగిరీస్ ఇక్కడ ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఏంటంటే ఐటమ్ కేటగిరీస్, ఇక్కడ ఐటమ్ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ ఏ ఐటమ్ కేటగిరీ అయితే ఉంటుందో అదే ఐటమ్ కేటగిరీ ఇక్కడికి కాపీ అవుతుంది. సో మీరు సొంతంగా మళ్ళీ కొత్త ఐటమ్ కేటగిరీలు ఏం క్రియేట్ చేయక్కర్లేదు ఇక్కడ. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే, ఒకటి. రెండోది, ఈ ఐటమ్ కేటగిరీకి డిటర్మినేషన్ కూడా ఉండదు. ఎందుకు అంటే ఈ ఐటమ్ కేటగిరీకి డిటర్మినేషన్ ఎందుకు ఉండదు అంటే ఆల్రెడీ డిటర్మినేషన్ అయిన ఐటమ్ కేటగిరీనే ఇక్కడ ఉంది. సో అందుకని సేమ్ ఐటమ్ కేటగిరీ ఇక్కడ కాపీ అవుతుంది. సో ఇక్కడ ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ కూడా ఉండదు, కానీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఉంటుంది. ఏది? డెలివరీ ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఉంటుంది, డెలివరీ ఐటమ్ కేటగిరీలు కూడా ఉంటాయి. 2 ఉంటాయి.
ఇది కానీ ఈ ప్రాసెస్ లో వాడం, మనం రెగ్యులర్ గా వాడే సేల్స్ ప్రాసెస్ లో వాడం. ఈ సినారియోని అంటే దాని వెనకున్న ఐటెం కేటగిరీ డిటర్మినేషన్, ఐటెం కేటగిరీలు మనకి ఎక్కడ ఉపయోగపడితే నేను చెప్తాను కొంచెం ముందుకు వెళ్ళాక. ఇప్పటికి ప్రజెంట్ ఇక్కడ నుంచే కాపీ అవుతున్నాయి అనుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 90% ఆఫ్ ద ఐటెం కేటగిరీస్ మీకు సేల్స్ డాక్యుమెంట్ నుంచి మాత్రమే కాపీ అవుతాయి. ఐ విల్ షో యూ దట్. చూద్దాం. VA01, ఓకే, VA01 అని చేద్దాం. ఓకే, మేబీ జస్ట్ సమ్ ప్రొడక్ట్, ఒక ప్రొడక్ట్ తీసుకున్నా. ఇక్కడ చూడండి ఐటెం కేటగిరీ ఏమొచ్చింది నాకు, ZSUN. ఇది బిల్లింగ్ లో ఉన్నాను నేను. ఇక్కడ నుంచి నేను డెలివరీలోకి వెళ్ళిపోతున్నాను. VL01N అబ్బా, ఇది అడ్డం వస్తా ఉంది సార్, నేను తీసేద్దాం ఉన్నాడు అసలు. VL02 తీసేస్తాను, ఒక్క నిమిషం. Vivo V7 ZSUN ఓకే, ఇంకా రాదు. Okay, now going ahead, VL01N ఇక్కడ చూడండి, నేను ఏ డెలివరీ డాక్యుమెంట్ టైపు చెప్పట్లేదు. సిస్టమ్ ఆటోమేటిక్ గా డెలివరీని క్రియేట్ చేస్తుంది. అదేంటో చూద్దాం. నేను హెడర్ లోకి వెళ్తున్నాను. హెడర్ లోకి వెళ్తే అడ్మినిస్ట్రేటివ్ డేటాలో మీరు చూస్తే యు సీ దేర్ ఇస్ LF. సో LF ఆటోమేటిక్ గా పిక్ చేసింది. LF ఎక్కడి నుంచి పిక్ చేసింది అంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్ కంట్రోల్స్ నుంచి పిక్ చేసింది. సేల్స్ డాక్యుమెంట్ టైప్ లో VOV8 లో నెక్స్ట్ డెలివరీ డాక్యుమెంట్ ఏమి రావాలో అక్కడ మనం LF అని చెప్పి రాసాం. అదేవిధంగా ఐటెం కేటగిరీ చూద్దాం. ఐటెం కేటగిరీ ఏముంది చూడండి, ZSUN. మన డెలివరీలో ఐటెం కేటగిరీ క్రియేట్ చేయలేదే. క్రియేట్ చేయకపోయినా అది సేల్స్ డాక్యుమెంట్ నుంచి కాపీ చేసుకుని వస్తుంది. చూడండి, it is a ZSUN copied from sales document. సో ఐటెం కేటగిరీలో ఉన్నటువంటి ZSUN సేల్స్ డాక్యుమెంట్ టైప్ నుంచి వస్తుంది. ఓకే, సో రెండు థింగ్స్ మనకు కనపడ్డాయి. ఆర్డర్ కంట్రోల్, డెలివరీ డాక్యుమెంట్ టైపు మన కంట్రోల్లో లేదు. ఐటెం కేటగిరీ మనకు అంటే కంట్రోల్ ఇన్ ద సెన్స్ మనమేమి ఇవ్వట్లేదు, అదే ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటుంది. కారణం సేల్స్ డాక్యుమెంట్ టైప్. దానికన్నా ముందు ఉన్న కంట్రోల్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటుందండి. ఓకే, క్లియర్? సో నౌ విల్ గో టు OVLK. విల్ సి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ టైప్స్ చూద్దాం. OVLK లో మనం వెళ్తే డెలివరీ టైప్స్, మనం ఎలా అయితే సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయో ఇలానే డెలివరీ టైప్స్ మనకు తెలుసు. LF ఈజ్ ద స్టాండర్డ్ డెలివరీ. 98% ఆఫ్ ద బిజినెస్ సినారియోస్ అన్ని LF తోనే కనెక్ట్ అవుతాయి. LF ఇస్ ద స్ట్రైట్ డెలివరీ. ఇక్కడ దీని లోపల మళ్ళీ కంట్రోల్స్ ఉన్నాయి, కొన్ని కంట్రోల్స్. కంట్రోల్స్ ఏంటంటే మనకి ఎలా అయితే సేల్స్ డాక్యుమెంట్ లోపల ఎలాంటి కంట్రోల్స్ అయితే ఉన్నాయో అలాగనే ఇక్కడ కూడా ఫస్ట్ది డాక్యుమెంట్ కేటగిరీ ఉంది. ఈ డాక్యుమెంట్ కేటగిరీ ఏం చేస్తుంది,
డాక్యుమెంట్ కేటగిరీ సేమ్ లైక్ మనకి సేల్స్ డాక్యుమెంట్ కేటగిరీ ఎలా అయితేనో అలానే, అంటే ఇప్పుడు ఆర్డర్ అయితే సి అని, ఎంక్వైరీ అయితే ఏ అని, కొటేషన్ అయితే బి అని ఎలా అయితే ఉందో, దీనికి డెలివరీ టైపు డాక్యుమెంట్ కేటగిరీ జే ఉంటుంది. అంటే ఎల్ఎఫ్ అంటే స్ట్రైట్ డెలివరీ అయితే జే అని, రిటర్న్ ఆర్డర్ అయితే టి అని, ఎల్ఆర్ అయితే టి అని, ఇలా ఉంటుంది. మీరు బీబీ ఉంది, బీబీ ఈస్ ద వన్ ఆఫ్ ద సేల్స్ బిల్లింగ్ డాక్యుమెంట్, డెలివరీ డాక్యుమెంట్ బీబీ. ఇది కూడా జేనే ఉంటుంది, ఎందుకంటే అది డెలివరీనే, జస్ట్ ఓన్లీ నేమ్ మార్చాం అంతే. సో ఇలా మీరు చూస్తే ఇందులో మాక్సిమం ఉండేది జే గాని టీ గాని ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది ఇక్కడ ఎల్ఓ అని, ఎల్ఓ కూడా జేనే ఉంటుంది డెలివరీ. సరే, అంటే అన్ని డాక్యుమెంట్ కేటగిరీలు 98% సినారియోస్ లో జే గాని టీ గాని ఉంటుంది. జే ఉంటే స్ట్రైట్ డెలివరీ, టీ ఉంటే రిటర్న్ డెలివరీ, అంతే. డెలివరీలో రెండే ఉంటాయి, ప్రొడక్ట్ బయటికి పంపించడం లేదా ప్రొడక్ట్ లోపల తీసుకోవడం, అంతకుమించి ఇంకేం ఉంటుంది, ఏం ఉండదు. సో జే మీన్స్ డెలివరీ, టీ మీన్స్ రిటర్న్. సో నెక్స్ట్ ది నెంబర్ అసైన్మెంట్స్ లో మళ్ళీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్, ఇక్కడ ఈ నంబర్స్ అన్ని కూడా VN01 లోనే ఉంటాయి, అన్ని VN01 లోనే కనెక్ట్ అవుతాయి. 17, 18 కదా, చూడండి VN01 మీరు సేల్స్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్, డెలివరీ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్, బిల్లింగ్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్, అన్ని ఎస్డి డాక్యుమెంట్స్ యొక్క నెంబర్ రేంజెస్ అన్ని కూడా ఒక దగ్గరే ఉంటాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 17 and 18, 17 తీసుకుందాం ఎందుకంటే 17 ఇస్ ద ఇంటర్నల్ నెంబర్ రేంజ్. మనం ఇప్పుడు కనుక డెలివరీ క్రియేట్ చేస్తే మనకి ఈ నెంబర్ పాపులేట్ అవుతుందంట, కరెక్టే కదా. 80019844 అనే నెంబరు నెక్స్ట్ నెంబర్ పాపులేట్ అవుతుంది, 8 సిరీస్ తోనే పాపులేట్ అవుతుంది. సో ఈవెన్ మీరు బిల్లింగ్ నెంబర్కి వెళ్తే ఈ బిల్లింగ్ నెంబర్ యాక్చువల్ గా ఇంజనరల్ గా 19 ఉంటుంది, ఇదిగోండి 19. సో అన్ని కూడా ఒక దగ్గరే ఉంటాయి, ఒక దగ్గరే ఈ నెంబర్ రేంజెస్ అన్ని ఉన్నాయి. ఓకే, సో VN01N లో అన్ని నెంబర్, VN01 లో నాట్ 1N, 1 లో ఉన్నాయి. ఐటమ్ నెంబర్ ఇంక్రిమెంట్ సేమ్ మన సేల్స్ డాక్యుమెంట్ లో ఎలా అయితే చూసామో, ఐటమ్స్ లైన్ ఐటమ్ 1 2 3 4 5 సేమ్, లైన్ ఐటమ్ 10 20 30 40. సో ఐటమ్ నెంబర్ ఇంక్రిమెంట్ ఇక్కడ ఉంటుంది, సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ది ఆర్డర్ రిక్వైర్డ్ లో ఎల్ఎఫ్ అనే డాక్యుమెంట్ టైప్ రావాలి అంటే గనక ఏం కావాలంట సిస్టానికి, ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ రిఫరెన్స్, ఇప్పుడు మనం కొటేషన్ చేయాలి అంటే దానికన్నా ముందు ఎంక్వైరీ ఉండాలా ఉండకూడదు, అది మీ ఇష్టం. మీరు రిఫరెన్స్ అలా ఇచ్చుకుంటే అలా. రిఫరెన్స్ మ్యాండటరీ ఫీల్డ్ గుర్తుంది కదా, రిఫరెన్స్ మ్యాండటరీ ఇచ్చుకుంటే ఏది సేల్స్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి రిఫరెన్స్ మ్యాండటరీ నేను మాట్లాడుతున్నాను. రిఫరెన్స్ మ్యాండటరీ కనుక ఇచ్చుకుంటే ఓకే, కొటేషన్ చేసే ముందు ఎంక్వైరీ చేయాలి, లేదా ఆర్డర్ చేసే ముందు కొటేషన్ ఉండాలి. ఇలా ఇక్కడ కూడా అంతే, ఆర్డర్ రిక్వైర్డ్, ఇది రిఫరెన్స్ ఖచ్చితంగా ప్రిసీడింగ్ డాక్యుమెంట్ సేల్స్ ఆర్డర్ అయి ఉండాలి. ఇక్కడ ఆర్డర్ రిక్వైర్డ్ నో ప్రిసీడింగ్ డాక్యుమెంట్ అంటుంది. యాక్చువల్ గా ఇక్కడ ఒక నిమిషం, నో ప్రొసీడింగ్ డాక్యుమెంట్ అంటుంది. ఇక్కడ నార్మల్ గా అయితే ఆర్డర్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఇక్కడ ఇన్ జనరల్ గా సేల్స్ ఆర్డర్ రిక్వైర్డ్ అని ఉండాలి. ఇక్కడ ఎక్స్, ఇది కరెక్ట్ ఆప్షన్, ఎవరో మార్చారు దాన్ని. ఎక్స్ సేల్స్ ఆర్డర్ రిక్వైర్డ్, ఇది కరెక్ట్, ఎవరో దాన్ని చేంజ్ చేశారు అలా స్టాండర్డ్ ని. ఆర్డర్ రిక్వైర్డ్ ఇది ఎక్స్, సేల్స్ ఆర్డర్ రిక్వైర్డ్. ఎల్ఎఫ్ డైరెక్ట్ గా మీరు VL01 లోకి వచ్చి క్రియేట్ చేయలేరు. చూడండి VL01N లోకి వచ్చి మీ నెంబర్ తీసేసి డాక్యుమెంట్ టైప్ ఎల్ఎఫ్ అని పెట్టి క్రియేట్ చేస్తే సిస్టమ్ మిమ్మల్ని ఫస్ట్ ఊరికి ముందు నెంబర్ ఎంటర్ చేయండి, ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేయండి ఉంటుంది. ఆర్డర్ నెంబర్ చేయకుండా వితౌట్ ఆర్డర్ రిఫరెన్స్ లో మీరు ఎల్ఎఫ్ తో డాక్యుమెంట్ ని క్రియేట్ చేయలేరు. డెలివరీ టైప్ ఎల్ఎఫ్ రిక్వైర్స్ రిఫరెన్స్ టు ఎన్ ఆర్డర్. మీ దగ్గర ఆర్డర్ నెంబర్ ఉంటేనే అది చేయనిస్తుంది, లేకపోతే లేదు. అది ఎవరు చెప్తున్నారంటే ఇక్కడ ఇదిగో బ్యాక్గ్రౌండ్ లో కంట్రోల్ లో రిఫరెన్స్ మ్యాండటరీ అంటే ఆర్డర్ రిక్వైర్డ్ అనే రిఫరెన్స్ పెట్టుకొని ఉంచుకున్నాం. సో దిస్ ఈస్ ద రిఫరెన్స్ మ్యాండటరీ థింగ్. ఓకే, దీని తర్వాత స్టోరేజ్ లొకేషన్ రూల్స్. ఇక్కడ
స్టోరేజ్ లొకేషన్ రూల్స్ లో ఇఫ్ యు సీ దేర్ ఇస్ ఏ 3 టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఏంటి ఆ రూల్స్ అంటే 3 టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఏంటి ఆ రూల్? మారే రూల్, ఇంకా మాలా రూల్, రీటా రూల్. 3 రూల్స్ ఉంటాయి ఇక్కడ. ఏం చేస్తుంది? మారే రూల్ ఈజ్ నథింగ్ బట్ ఓకే ఫస్ట్ మారే రూల్ ని నేను తర్వాత చెప్తా. ఫస్ట్ మాలా రూల్ చెప్తాను. మాలా రూల్ లో ఏం చేస్తుందంటే మనకి ఇన్ జనరల్ గా షెడ్యూల్ మన దాని పేరేంటి, స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ ఎలా జరుగుతుంది? స్టోరేజ్ లొకేషన్ డిటర్మినేషన్ ఎలా జరుగుతుంది? Shipping condition, loading group and plant. No. Shipping point plus storage conditions plus plant. ఇది కదా స్టోరేజ్ లొకేషన్ గురించి. ఇక్కడ రీటా రూల్ అలా కాదు. రీటా రూల్ ఏంటంటే షిప్పింగ్ పాయింట్, నాట్ షిప్పింగ్ పాయింట్. షిప్పింగ్ పాయింట్ అంతే. షిప్పింగ్ పాయింట్, స్టోరేజ్ కండిషన్స్ ప్లస్ సిచ్యువేషన్. అంటే మీరు ఆ ప్లాంట్ లో అంటే రీటా రూల్ ఏం చేస్తుంది అంటే ప్లాంట్ కన్ఫర్మ్ కాకపోతే అంటే బేస్డ్ ఆన్ ఏ స్టోరేజ్ లొకేషన్ నుంచి పిక్ చేసుకోవాలో మనకి అక్కడ ఆప్షన్ ఎంటీ చూపిస్తుంది స్టోరేజ్ లొకేషన్ దగ్గర. సో యూ కెన్ టైప్ ఇట్ అండ్ యూ కెన్ చూస్ ది యువర్ ఓన్ స్టోరేజ్ లొకేషన్. సో అది రీటా రూల్ చెప్తుంది. మారే రూల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మారే ఉంటుంది. ఇప్పుడు ఈ మారే రూల్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మాలాన్ని తీసుకొస్తా నేను. మాలాన్ని తీసుకురావడం అంటే ఏం లేదు, అంటే మనం చేసిన డిటర్మినేషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి సిస్టమ్. ఒకవేళ మాలా రూల్ సక్సెస్ అయితే మాలా రూల్ ని రన్ చేస్తారు. ఒకవేళ యూజర్ మాలా రూల్ ని రన్ చేయలేదు అంటే అందులో మేబీ డిటర్మినేషన్ యాడ్ చేయలేదు అనుకుందాం కొంచెంసేపు, మనం మాలా రూల్ యాడ్ చేయలేదు, సిస్టమ్ ఇమ్మీడియట్ గా రీటా రూల్ కి మూవ్ చేపిస్తుంది. అంటే మారే రూల్ ఇలా చేస్తుంది అనమాట. రీటాకి మూవ్ చేపించి రీటా ప్రకారం సిచ్యువేషన్ తగ్గట్టుగా స్టోరేజ్ లొకేషన్ డిటర్మైన్ చేపిస్తుంది. అంటే మాలా రీటా అనేది 2 రూల్స్ ఉన్నాయి. మారే ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మాలాని చెక్ చేసుకుంటుంది. మాలా ఉందా, ఓకే మాలా ఇచ్చేస్తుంది. మాలా లేకపోతే రీటా పంపిస్తుంది. ఈ 2 లేకపోతే కనుక నో స్టోరేజ్ లొకేషన్ డిటర్మైన్డ్ అని చెప్పేసి మనకి ఎర్రర్ వస్తుంది డెలివరీలో. మీకు వచ్చింది చాలా సార్లు, మీలో చాలా మందికి ఆ ఎర్రర్ మీకు ట్రిగ్గర్ అయ్యింది. స్టోరేజ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా చేయకపోతే అది జరుగుతూ ఉంటుంది. నో గూడ్స్ ఇస్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ అనో లేకపోతే నో స్టోరేజ్ లొకేషన్ హస్ బీన్ ఐడెంటిఫైడ్ అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటుంది. మీరు కనుక డిటర్మినేషన్ చేసి ప్లాంట్ ఇవ్వకపోతే అది రీటా రూల్ యాక్టివేట్ చేసుకొని మీకు అక్కడ స్టోరేజ్ లొకేషన్ బాక్స్ లో ఎంటీ చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే మీ స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేసుకుంటే కనుక సిస్టమ్ యాక్సెప్ట్ చేసినందుకు పంపిస్తుంది. ఏంటంటే ఇది 2 రూల్స్ ని బేస్ చేసుకొని మారే పని చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఒకదాని ఉంటది ఓకే, లేకపోతే 2 దానికి సేమ్ మన సిఎంఐఆర్, సిఎం, ఎంఎం. సిఎంఐఆర్ లో లేకపోతే సిఎంకి వెళ్తుంది, సిఎం లేకపోతే ఎంఎంకి వెళ్తుంది, ఎంఎం కూడా లేకపోతే నో ప్లాంట్ అంటుంది. సో సేమ్ వే ఇక్కడ మారే ఆ పని చేస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్టోరేజ్ లొకేషన్ రూల్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ డిటర్మినేషన్స్ ఇవన్నీ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో వస్తాయి. సో అక్కడ డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ నుంచి మనం మూవ్ అయితే ఐటమ్ కేటగిరీకి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇందులో కంట్రోల్స్ తక్కువ ఉంటాయి. ఐటమ్ కేటగిరీకి వెళ్తే మనం కనుక ఇక్కడ నుంచి ఓవిఎల్కే కాకుండా ఓవిఎల్పి అది నాట్ ఓవిఎల్పి, నేనేంటో రాసాను. ఇది ఓవిఎల్పి తీసేసేయండి, ఇది వద్దు. 0 విఎల్పిని మాత్రమే పెట్టుకోండి. 0 విఎల్పి.
ఓకే, 0 VLP, 0 VLP ఇది డెలివరీ ఐటమ్ కేటగిరీస్. ఇందులో ఏమున్నాయి, ఇందులో మనం రోజు చూసే ZSU అని ఇక్కడే ఉంటది. మళ్ళీ అంటే అక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా, నేను చెప్పాను ఇందాక ఐటమ్ కేటగిరీలు అక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకొని వస్తాయి. మళ్ళీ ఇందులో డిఫరెన్స్ కంట్రోల్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో డిఫరెంట్ కంట్రోల్స్ ఉంటాయి. ఏంటి కంట్రోల్స్? మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్ కేటగిరీ సేమ్ టు సేమ్ మళ్ళీ మనకి సేల్స్ డెలివరీ డాక్యుమెంట్ లో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కాపీ చేసుకుంటుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మనకి ఐటమ్ కేటగిరీని ఎలా అయితే డాక్యుమెంట్ టైప్ నుంచి కాపీ చేసుకుంటుందో సేల్స్ డెలివరీ డాక్యుమెంట్ హెడర్ నుంచి డాక్యుమెంట్ కేటగిరీని కాపీ చేసుకుంటుంది. ఏంటది అంటే జే. మనం ఇందాక డాక్యుమెంట్ టైప్ లో డెలివరీ డాక్యుమెంట్ టైప్ లో కూడా చూసాం జే అని, అది ఇక్కడికి కాపీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ నెంబర్ 0 allowed అని ఉంది. మెటీరియల్ నెంబర్ 0 allowed అంటే ఏం లేదు. ఇక్కడ when we go to the 0 VL01N లోకి వెళ్ళి నేను ఎంటర్ చేస్తే, ఒక నిమిషం, let me remove this, యూజ్ చేస్తున్నానంట. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1 క్వాంటిటీ ఇస్తే మెటీరియల్ నెంబర్ ఏం లేకుండా తీసేసుకుంటా. చూడండి, ఇదిగో టాటెక్స్ ఒక టెక్స్ట్ ఐటమ్ తీసుకుంది. మీరు కావాలంటే డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు టెక్స్ట్ అని. ఇది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ ఎలా చేస్తుంది. మెటీరియల్ ఏమి ఉండక్కర్లేదు. అది ఎవరు ఎలా చేస్తున్నారు అంటే, ఇదిగోండి వీడియో ఎలా చేస్తున్నారు. మెటీరియల్ నెంబర్ 0 is allowed, మెటీరియల్ నెంబర్ 0 is allowed అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వాంటిటీ, చెక్ క్వాంటిటీ 0, చెక్ క్వాంటిటీ 0 నాట్ అబౌట్ ద సిచ్యువేషన్. అంటే ఇక్కడ నాట్ అబౌట్ ద సిచ్యువేషన్ అంటే నో నీడ్ టు చెక్ అంటున్నాడు. ఇక్కడ చెక్ క్వాంటిటీలో వీఆర్ నాట్ గోయింగ్ టు చెకింగ్ ద క్వాంటిటీ. ఐ విల్ షో యూ దట్, 1 minute. మూడు మెసేజ్లు ఉంటాయి మనకి. ఏంటది? నో డైలాగ్, నాట్ అబౌట్ ద సిచ్యువేషన్, డిస్మిస్ ద సిచ్యువేషన్. ఈ బోత్ ఆర్ ఎర్రర్స్. ఈ రెండు లాస్ట్ రెండు ఎర్రర్స్. డిస్మిస్ ద సిచ్యువేషన్ ఈ రెండు ఎర్రర్లే. ఇక్కడ రాసుకుని చూడండి, ఎర్రర్ మెసేజెస్. ఇది వార్నింగ్, ఇదేమో నో మెసేజ్. ఇప్పుడు ఏ పెట్టుంది అంటే ఇది వార్నింగ్ లో ఉంది. సో లెట్ సి, ఒకసారి నేను మళ్ళీ డెలివరీలోకి వెళ్తున్నాను. లెట్ మీ recreate the delivery VL01N. ఓకే, ఇక్కడ డెలివరీలో నుంచి క్వాంటిటీ తీసేస్తున్నాను. అదిగోండి, సిస్టమ్ ఒక వార్నింగ్ మెసేజ్ త్రో చేసింది. సిస్టమ్ ఒక వార్నింగ్ మెసేజ్ త్రో చేసి ఎలో చేసేస్తాను నాకు, చూసారా? కానీ అది ఎలా చేయాలా వద్దా అనేది ఇక్కడ ఇంజనరల్ గా ఎలా చేయనివ్వరు, బట్ మనం టెస్టింగ్ కోసం చూపిస్తున్నాం అంతే. సో నేను దీన్ని ఏం చేస్తానంటే డిస్మిస్ ద సిచ్యువేషన్ అండ్ క్రియేట్ ఆర్ చేంజ్ మోడ్ లేదా క్రియేట్ మోడ్ ఏదో ఒకటి మారుస్తున్నాను. ఏది పెట్టినా ఒకటే, కాకపోతే చిన్న మోడ్ చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, చూడండి మళ్ళీ VL01 VL01N. ఇక్కడ నేను 1 తీసేస్తున్నాను, అది ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. డెలివరీ క్వాంటిటీ మస్ట్ బి ఎంటర్డ్ ఫర్ ది ఐటమ్. చూడండి, మిగతా స్క్రీన్ అంతాను తీసేసి ఇది ఒక్కటి మాత్రమే హైలైట్ చేసి చూపిస్తుంది, డెలివరీ క్వాంటిటీ మస్ట్ బి ఎంటర్డ్ అని. నేను ఇప్పుడు ఇక్కడ 1 ఎంటర్ చేస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని నేను BCగా మారుస్తాను. చూడండి, D అంటే లాస్ట్. ఇంకా okay, let me go and again I'll create
/nvl01n. Okay. Okay. Now picking, sorry, what I'm trying to do is removing the 1. Okay. First ఒక వార్నింగ్ మెసేజ్ త్రో చేసింది. నేను సేవ్ చేద్దామని చూద్దాం ఉండండి ఒక నిమిషం. ఎడిట్ ఇన్ కంప్లీషన్ లాగ్, నో లాగ్. ఓహో, వై ఇట్ ఈస్ నాట్ సేవ్? ఒక నిమిషం ఉండండి. డిస్మిస్ సిచ్యువేషన్ విత్ ఎర్రర్ మెసేజ్ ఓన్లీ ద క్రియేట్ మోడ్. కరెక్ట్. ఓకే, క్రియేట్ మోడ్ లో మాత్రమే వచ్చింది అది. సో మీకు అక్కడ మొత్తం ఓపెన్ చేసేసి మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి ఇస్తుంది పర్మిషన్. లెట్ మీ సేవ్ దిస్. మళ్ళీ ఎంటర్ చేద్దాం. మళ్ళీ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. VL02N. Yeah, you got again permission and you can enter now. Open quantity 1. ఇక్కడ ఆల్రెడీ తీసుకుంది అది ఆల్రెడీ. Delivery quantity 1. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మారుస్తాను, మళ్ళీ ఏగా పెట్టేస్తాను. స్టాండర్డ్ అట్లనే ఉంచుతున్నాను. ఇదైనా జడేసి మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే చెక్ మినిమం క్వాంటిటీ. చెక్ మినిమం క్వాంటిటీ నాట్ అబౌట్ ద సిచ్యువేషన్ అంటున్నాడు. ఇక్కడ నాట్ అబౌట్ ద సిచ్యువేషన్ ఏం లేదు. అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ MM02 లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మెటల్ మాస్ లోకి వెళ్తాను. దీనికి ఈ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడం కోసం ఇక్కడ దీన్ని దీన్ని మనం ఆల్రెడీ ఏదో చేసాం కదా. ఓకే, 75. దీని లోపల మినిమం క్వాంటిటీ అని చెప్పేసి మనం ఇక్కడ ఒక ఫీల్డ్ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి వచ్చేసాం. ఇక్కడ మినిమం డెలివరీ క్వాంటిటీ, ఇది మినిమం డెలివరీ క్వాంటిటీ 2 యూనిట్స్ అని చెప్పాను అనుకుందాం. సో ఇక్కడ ఏముంటుంది అయితే నువ్వు మినిమం ఆర్డర్ క్వాంటిటీని కూడా ఎంటర్ చేయాలి అని చెప్తుంది. ఇక్కడ మినిమం ఆర్డర్ క్వాంటిటీని కూడా ఎంటర్ చేయాలి. అది వార్నింగ్, నాట్ ఇన్ ఎర్రర్ మెసేజ్. మినిమం ఆర్డర్ క్వాంటిటీని కూడా ఎంటర్ చేయి. మినిమం డెలివరీ క్వాంటిటీ ఎంటర్ చేస్తావు, మినిమం ఆర్డర్ క్వాంటిటీని కూడా ఎంటర్ చేయి అంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని 3 పెడుతున్నాను అనుకోండి. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఉండండి. మినిమం ఆర్డర్ క్వాంటిటీ 3 పెట్టి మినిమం డెలివరీ క్వాంటిటీ 2 పెడితే ఆ ఒక్క ప్రోడక్ట్ ఇటుపోవాలి. ఒకసారి ప్రయోగం చేద్దాం. ఏం లేదు, నో వరీస్. మనం ఇక్కడ నేను కావాలని 2 పెడుతున్నాను, ఇక్కడ కూడా 2 పెట్టి చూద్దాం. ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్కి వెళ్ళి ఇలా చూద్దాం. సో నెక్స్ట్ ఒకసారి సేల్స్ ఆర్డర్ అని చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. సేవ్ అయిందా ఇది? ఓకే, 301. ఓకే, కస్టమర్ మెటీరియల్లో నేను ఒక ప్రోడక్ట్ ఇస్తున్నాను, ఒకటే ఇస్తున్నాను. చూద్దాం ఏమంటుంది సిస్టమ్. ఏమంటుంది? మీరు ఈ ఆన్లైన్ వెబ్సైట్లలో వీటిలో ఒక ప్రోడక్ట్ తీసుకుంటారంటే ఊరుకోదు, 2 ప్రోడక్ట్లు కొనాలి. చాలా సందర్భాల్లో చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే 2 కొనాలంటాడు. అది 2 కొంటేనే డెలివరీ చేస్తాడు, లేకపోతే లేదు. ఎందుకంటే 1 కమ్మలేడు ఆ ప్రైస్కి, లేకపోతే 1కి డెలివరీ చేయలేడు. సో అలాంటి సినారియోస్ లో ఇలాంటి ఎర్రర్స్ చూపించాలి. సో ఇది 1 ఉంచితే ఊరుకొని అంటుంది అది. ఓకే, ఇప్పుడు 2 పెడదాం. ఓకే, 3 పెడితే నో ఇష్యూస్. సో మినిమం 2 కొనాలి. ఓకే, లెట్ మీ గో టు డెలివరీలోకి వెళ్తున్నాను. అక్కడ కూడా మళ్ళీ రూల్ ఉంది. అక్కడ రూల్ యాడ్ చేసాం మనం. అక్కడేం యాడ్ చేసాం? వెయిట్ చేద్దాం. ఇక్కడ రూల్ ఏంటి? 2 ప్రొడక్ట్స్. సో 1 ప్రోడక్ట్ పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ ఏమంటుంది? డెలివరీ క్వాంటిటీ ఇస్ లెస్ దెన్ ద మినిమం డెలివరీ క్వాంటిటీ ఆఫ్ 2. మినిమం 2 డెలివరీలు చేయాలి, లేకపోతే సిస్టమ్ ఎలా చేయదు అని చెప్తుంది. 2 ఎస్ 2 కాదు 3 నో ప్రాబ్లం. అంటే లేవు కానీ చెప్తున్నాను. అక్కడ మనం తీసుకోలేదు కదా, 3 తీసుకోలేదు కదా, ఓన్లీ సేల్స్ ఆర్డర్లో 2 తీసుకున్నాం. బట్ ఓన్లీ ఎర్రర్ ఏమైనా అవుతుందా? నో ఎర్రర్ ఇక్కడ. ఎందుకు అంటే మినిమం ఫస్ట్ ఆ 2 కన్నా ఎబవ్ పర్చేజ్ చేయొచ్చు, 1 కొనడానికి లేదు.
అది ఇప్పుడు మనకి వార్నింగ్ త్రో చేస్తుంది ప్రతిసారి. అది వార్నింగ్ త్రో చేయకుండా ఎర్రర్ మెసేజ్ పెట్టొచ్చు. అదే ఇది, అదే ఇక్కడ నో డైలాగ్, నోట్ అబౌట్ ద సిచ్యువేషన్ విత్ ఎర్రర్ మెసేజ్. సో దాన్ని మనం ఇలా కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నాను ఇక్కడ. అంటే మీకు ఎర్రర్ రావాలా, వార్నింగ్ రావాలా, జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుందా, లేదు ఎలా చేయొద్దు అసలు, అంటే ముందుకు పోనివ్వద్దు. సో యూ కెన్ పుట్ ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? దెన్ చెక్ ఓవర్ డెలివరీ. ఓవర్ డెలివరీ అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, టాలరెన్స్లు బయటకు వస్తాయి. టాలరెన్స్ అంటే ఏంటి? టాలరెన్స్ అంటే ఒక కస్టమర్ ఉన్నాడు, ఇక్కడ ఒక 10 యూనిట్లకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాడు. లేకపోతే 10 కాకపోతే 100 అనుకోండి, నో ప్రాబ్లం. అయితే 100 పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. 100 యూనిట్లు కనుక్కుందాం. ఓకే, ఈ కస్టమర్ కి పర్టికులర్ కస్టమర్ బట్టి ఉంటుంది ఇది టాలరెన్స్ అనేది. ఏంటి, ఈ కస్టమర్ టాలరెన్స్ 10% అని ఇచ్చాం. 10% టాలరెన్స్ అంటే ఏం చేస్తాడు వీడు? ఒకవేళ వీడు ఆర్డర్ చేశాడు 100 యూనిట్లు కావాలని, వీడికి మీరు 110 యూనిట్స్ పంపించినా కూడా సిస్టమ్ ఎలా చేస్తుంది, ఎస్ ఐఎమ్ ఓకే యు సెండ్ అని చెప్పేసి అంటది. అంటే 100 యూనిట్స్ ఆర్డర్ లో 110 యూనిట్స్ పంపించినా కూడా వీడు ఓకే, ప్రాబ్లం వీడికి. ఇది ఓవర్ డెలివరీ టాలరెన్స్. ఇది ఓవర్ డెలివరీ టాలరెన్స్ 10% ఇచ్చాం కాబట్టి 100కి 10% అంటే 100 మళ్ళీ ఇంకో 10 యూనిట్లు. అదే కస్టమర్ కి 90 యూనిట్స్ ఇచ్చినా కూడా తీసుకుంటాడు. అదే కస్టమర్ కి 90 యూనిట్స్ ఇచ్చినా తీసుకుంటాడు. అంటే అండర్ డెలివరీ టాలరెన్స్ 10% ఇచ్చి ఉండాలి. అంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తే అంత పర్సెంటేజ్ అండి. అండర్ డెలివరీ టాలరెన్స్ 0 ఉంది అంటే వాడు ఇంకెలో చేయడు, వాడు ఊరుకోడు. 100 అంటే 100 పంపించాలి, 100 కన్నా తగ్గితే ఊరుకోడు కస్టమర్. అండర్ డెలివరీ టాలరెన్స్ 0 ఉండొచ్చు ఆ కస్టమర్ కి, అందుకని వాడు ఊరుకోవట్లేదు. ఓవర్ డెలివరీ టాలరెన్స్ 10 కన్నా ఎక్కువ ఉంది. ఓవర్ డెలివరీ టాలరెన్స్ 10 ఉంది. 10 అంటే వాడు 110 పంపించినా ఓకే. మేబీ 5 ఉంది, 5% ఓవర్ డెలివరీ టాలరెన్స్ అంటే 105 యూనిట్స్ పంపించవచ్చు. ఎందుకు ఇలా చేస్తారంటే మేబీ లాస్ట్ మినిట్ లో సేల్ ఎక్కువ చూపించుకోవడం కోసం, ఆ కస్టమర్ కి పంపించడం కోసం చేసుకుంటా ఉండొచ్చు. మేబీ కస్టమర్ ఈజ్ అలోయింగ్ మేబీ 100 దగ్గర 110 కూడా నాకు ఓకే అని మనం ఆల్రెడీ టాలరెన్స్ లిమిట్ పెట్టుకొని ఉంచాడు. సో యూ కెన్ డూ విత్ దిస్. ఈ టాలరెన్స్ తో మనం చేయొచ్చు అన్నమాట. ఈ చెక్ ఓవర్ డెలివరీలో నీకు ఆ టాలరెన్స్ లిమిట్ దాటితే ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలా, వార్నింగ్ మెసేజ్ ఇస్తే సరిపోద్దా ఏంటనేది మళ్ళీ ఇది కూడా అంతే. సేమ్ కంట్రోల్ ఈజ్ సేమ్. మళ్ళీ నాట్ అబౌట్ ద సిచ్యువేషన్, ఎర్రర్ మెసేజ్ సేమ్ ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఎంటీ ఉంటుంది. ఇక్కడ ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇది డెలివరీ టాలరెన్స్ లో? నో సార్, క్లియర్. రిలవెంట్ ఫర్ పికింగ్ ఉంది చూడండి. రిలవెంట్ ఫర్ పికింగ్ లో అన్ని ప్రొడక్ట్స్ రిలవెంట్ ఫర్ పికింగ్ ఉండదు. అంటే మీరు అక్కడ పికింగ్ అనే ఆప్షన్ చేయక్కర్లేదు. ఇప్పుడు చూడండి, నేను కనుక ఈ టిక్ తీసేసాను అనుకోండి, ఇక్కడ ZSUN కాబట్టి నేను తీసేస్తున్నాను. ఇది చూడండి, ZSUN లో టిక్ తీసేసాను. తీసేస్తే ఇప్పుడు ఏమవుతుంది, నేను వెళ్ళి మళ్ళీ VL01N లోకి వచ్చాను అనుకున్నా. వస్తే now you see that picking status, picking అడుగుతుందా?
No, sir. Layout type. అంటే పికింగ్ అక్కర్లేదు. అంటే కొన్ని ప్రొడక్ట్స్ లో పికింగ్ చేయక్కర్లేదు. ఎలా అంటే కొన్ని ప్రొడక్ట్స్ పికింగ్ చేయక్కర్లేదు అంటే ఎలా అంటే ఇప్పుడు ఐఎమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ బిస్కెట్స్ ఎగ్జాంపుల్, లేకపోతే చాక్లెట్స్. ఒక్కొక్క ప్యాకెట్ కాస్ట్ వచ్చి ఒక్కొక్క ప్యాకెట్ లో 1 kg ఉంది. సో ఐ హావ్ టు పిక్. అదే ఐటమ్ నేను హెవీ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. హార్డ్లీ ఒక సంవత్సరంలో నేను వాటిని ఒక 4 ఐటమ్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలను. అంటే 4 యూనిట్స్ ని నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలను ఒక సంవత్సరంలో. 4 ట్రాన్స్ఫార్మర్స్, అంత పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ అది 4 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలను. నా మొత్తం ఎంటైర్ ప్లాంట్ నా ఒక సంవత్సరంలో 4 మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఒక్కొక్కటి క్రోర్స్ లో ఉంటుంది అది అనుకుందాం. ఇప్పుడు పికింగ్ అవసరం దానికి, అలాంటి ప్రొడక్ట్ కి అది ఎదురుగా కనపడుతుంది కదా అంత పెద్ద యూనిట్. దానికి మళ్ళీ పికింగ్ ఎందుకు ఉంటుంది? పికింగ్ చెప్తాను మీకు ఎగ్జాంపుల్. అలాంటి ప్రొడక్ట్స్ కి పికింగ్ ఉండదు. ఓకే, సో మీరు పికింగ్ ఆపేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ పికింగ్ తీసేస్తే సరిపోతుంది. పికింగ్ చేయకుండా కూడా ప్రొడక్ట్ డెలివరీ అయిపోద్ది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ మీరు పికింగ్ అవసరం లేదు అని చెప్తున్నారు ప్రొడక్ట్స్ కి. సో మన దగ్గర ఉన్న ఐటమ్ కేటగిరీస్ లో పికింగ్ అవసరం లేని ఐటమ్ కేటగిరీ ఏమైనా ఉందా? మనం ఆల్రెడీ ఏమైనా ప్రాక్టీస్ చేసాం అలాంటి? REN, ARN, KAN ఉన్నాయా ఇవి? కన్సైన్మెంట్ ప్రాసెస్ లో KAN లో పికింగ్ చేయట్లేదు మనం. రెలవెంట్ ఫర్ పికింగ్ టిక్ ఉండదు. ఆ రెలవెంట్ ఫర్ పికింగ్ అనే టిక్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి వస్తే ఆడికి వెళ్ళిపోతుంది. మన కన్సైన్మెంట్ ప్రాసెస్ లో కనబడుతుంది అక్కడ. అది నేను పికింగ్ ఇది పికింగ్ చేయక్కర్లేదు అని చెప్తున్నాం. మీరు కనుక ఇక్కడ టిక్ పెట్టారంటే KAN లో కూడా పికింగ్ చూపిస్తుంది. అంటే మనం కంట్రోల్ చేసిందే వెనక. పికింగ్ అక్కర్లేదు అని చెప్పేసి SIP చెప్తుంది. మీరు కావాలి అన్నారు పెట్టుకోండి. అంటే దాన్ని ఏం పర్పస్ కోసం వాడుతున్నామో తెలిస్తే కనుక ఓకే యూ కెన్ టిక్. ఇంతగా పికింగ్ అక్కర్లేదని చెప్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ మీ స్టాక్ లో మీరే పిక్ చేసుకునే అవసరం లేదని చెప్తున్నాడు. మీదే కదా స్టాక్ అని. మీరు ఆల్రెడీ పిక్ చేస్తే కస్టమర్కి పంపించారు. ఇది కన్సైన్మెంట్ పికప్ కదా. కన్సైన్మెంట్ పికప్ మీరు ఆల్రెడీ పిక్ చేసిన తర్వాతే మీరు కస్టమర్కి పిక్ చేసి ఇచ్చారు. ఇంకా మళ్ళీ పికింగ్ ఏంటి? నెక్స్ట్ KEN కన్సైన్మెంట్ ఇష్యూ. ఆల్రెడీ కన్సైన్మెంట్ ఫిల్అప్ లో మీరు పిక్ చేసి స్టాక్ అక్కడ పెట్టారు. మళ్ళీ దాంట్లో పికింగ్ ఎందుకు ఉంటుంది? లేదు ఇష్యూలో నాకు పికింగ్ కావాలనుకున్నారు అనుకోండి, యూ కెన్ సెలెక్ట్ పికింగ్, నో ప్రాబ్లం. మేబీ నేను ఒక బంచ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అక్కడ డంప్ చేశాను. మేబీ ఒక 10,000 యూనిట్స్ డంప్ చేశాను. అందులో నుంచి పిక్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి. పిక్ ఇట్, కీప్ ఇట్ ఫర్ పికింగ్ ఆప్షన్. అంటే మన పర్సనే వెళ్ళి అక్కడ పిక్ చేసి వాడికి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా మనకి డిఫరెంట్ ఐటమ్ కేటగిరీస్ లో ఈవెన్ స్టోరేజ్ లొకేషన్ ఇది కూడా అంతే. స్టోరేజ్ లొకేషన్ రిక్వైర్డ్ అంటే ఈ టిక్ తీసేస్తే కనుక మీకు స్టోరేజ్ లొకేషన్ ఆటోమేటిక్ గా చూపించదు. మాన్యువల్ గా మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. డిటర్మైన్ స్టోరేజ్ లొకేషన్ ఆటోమేటిక్, స్టోరేజ్ లొకేషన్ రిక్వైర్డ్. ఇది కూడా స్టోరేజ్ లొకేషన్ అక్కర్లేదు, డైరెక్ట్ గా ప్రొడక్ట్ డెలివరీ అయిపోవాలి. నో స్టోరేజ్ లొకేషన్స్. స్టోరేజ్ లొకేషన్ కాన్సెప్టే లేదు. తీసేయండి దీన్ని. అలా ఉండదు. 90% బిజినెస్ లో ఉంటుంది అది. సో బట్ ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఎందుకంటే ఈ డెలివరీ హెడర్ ఐటమ్ కంట్రోల్స్ చాలా తక్కువ ఉంటాయి. మనకి సేల్స్ డాక్యుమెంట్ లో ఐటమ్ లో సేల్స్ ఇన్ని ఇక్కడ ఉండవు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ స్టెప్, ఇది డెలివరీ చేసాం, డెలివరీ అయిపోయింది. డెలివరీ తర్వాత ఏం చేస్తున్నాం మనం? బిల్లింగ్.
బిల్లింగ్ VF01 లోకి వెళ్ళి బిల్లింగ్ చేస్తున్నాం. అది కూడా ఒక డాక్యుమెంట్ టైపే. మళ్ళీ ఇన్ని డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. ఇది సేల్స్ డాక్యుమెంట్ టైప్, ఇది డెలివరీ డాక్యుమెంట్ టైప్, ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్. దీనిలో మళ్ళీ హెడరు ఐటమ్ మళ్ళీ రెండు ఉంటాయి. కాకపోతే రెండు ఒకటే. ఇక్కడ చూసారా, పోను వాటి మెర్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ బాగా డిఫరెన్స్ చూపించాడు. ఇక్కడ సేమ్ అని చెప్తున్నాడు ఐటమ్ కేటగిరీలు. ఇక్కడికి వచ్చేసరికి అసలు హెడర్ ఐటమ్ ఒకటే, రెండింటి కలిపి ఒక దగ్గరే ఉంటాయి. అదే VBFA కోడ్ లో ఉంటుంది. VBFA ఓకే, VBFA కోడ్ లో ఉంటుంది. సో VBFA లో మీరు ఇక్కడ ఏమన్నా బిల్డింగ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్ టైప్ తోనే బిల్ చేయాలని మనం ఏమైనా చెప్తున్నామా? చెప్పట్లేదు. ఆ కాన్సెప్ట్ ఎక్కడ చెప్పాం మనం? కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ చెప్పాం హెడర్ లో. ఇది డెలివరీ టైపు, ఇది బిల్లింగ్ టైప్ అని చెప్పి మనం అక్కడే రాసాం. అక్కడ రాసాం F2 ఈజ్ మై బిల్లింగ్ టైప్, LF ఈజ్ మై డెలివరీ టైప్ అని చెప్పేసి అక్కడే రాసాం మనం. ఆ డాక్యుమెంట్ టైప్ లోనే రాసాం. అంటే ఏంటి దాని అర్థం? అరే బాబు, నువ్వు కనుక గోఆర్ అనే సేల్స్ డాక్యుమెంట్ ని వాడితే కనుక LF ఈజ్ మై డెలివరీ డాక్యుమెంట్, F2 ఈజ్ మై బిల్లింగ్ డాక్యుమెంట్ అని చెప్పి ముందే చెప్పేస్తున్నావు నువ్వు. అందుకనే సిస్టమ్ మీరు చెప్పక ముందే ఆటోమేటిక్ గా వెళ్ళి F2 పిక్ తీసుకుని వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ VL01N పోస్ట్ ఓకే, పోస్ట్ గుడ్ ఇష్యూ. ఇప్పుడు నేను ఒక్కసారి మెటీరియల్ మాస్టర్ లోకి వెళ్ళేసి అవి తీసేస్తాను. ఇందాక పెట్టింది ఎందుకంటే అవి ఫుట్బాల్ వస్తాయి ఇంకా ప్రాక్టీస్ కి. ఓకే, నెక్స్ట్ డెలివరీ అయిపోయింది. డెలివరీలో చూసాను LF వచ్చిందని. VF01 లోకి వెళ్ళిపోయాను. నేను ఇక్కడ ఎక్కడ నెంబర్ ఎంటర్ చేయట్లేదు. చూడండి, నెంబర్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాను. కాపీ డాక్యుమెంట్ టైప్ మాత్రమే కాపీ అయింది. సేల్స్ డాక్యుమెంట్ డేటా బిల్లింగ్ లోకి, బిల్లింగ్ డాక్యుమెంట్ డేటా అదే డెలివరీ డాక్యుమెంట్ డేటా బిల్లింగ్ డాక్యుమెంట్ లోకి మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేనేం చెప్పలేదు దానికి, జస్ట్ ఎంటర్ కొడుతున్నా. అది ఆటోమేటిక్ గా F2 పిక్ చేసుకుని వస్తుంది. చూడండి, ఇది కూడా F2. దానికి ఎవరు చెప్పారంటే మనకి సేల్స్ డాక్యుమెంట్ టైప్ లో మనం F2 రావాలి అని చెప్పేసి మనమే రాసాం. ఐ విల్ షో యూ దట్. మీరు మర్చిపోయి ఉంటే నేను ఒకసారి చూపిస్తాను. Vivo V8 లో ఏదో ఉంది కదా, ఏదైనా పర్లేదు, ఏదైనా అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరే LF రావాలి అని చెప్పారు, మీరే F2 రావాలని చెప్పి మీరు ఇక్కడ చెప్తున్నారు. సో యూ కెన్ కంట్రోల్ అని ఇక్కడ మీరు ఆటోమేటిక్ గా F2 కే తీసుకొస్తుంది మిమ్మల్ని. VBFA ఈస్ ది డాక్యుమెంట్ టైప్ కంట్రోల్స్. ఇది ఒక నిమిషం నేను వెళ్తున్నాను. VBFA ఇక్కడ టేబుల్ చెప్తాను కదా, ఇది వచ్చేసి VBRK టేబుల్. VBRP ఇది హెడరు, ఇది ఐటమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మొత్తం టేబుల్స్ అనే చెప్తున్నాం. VBAK, VBAP, VBEP, LIKP, LIPS. ఓకే, నెక్స్ట్ దీంట్లో VBRK, VBRP. ఓకే, ఇది హెడర్, ఇది ఐటమ్. మొత్తం 3, 2, 5 ప్లస్ ఇంకొక 2, మొత్తం 7 టేబుల్స్ ఉన్నాయి. అంటే 7 ఫ్రంట్ ఎండ్ టేబుల్స్. అవి ఎక్కువగా యూజ్ చేసే టేబుల్స్ ఇవి. ఓకే, ఇప్పుడు నేను VBFAకి వెళ్దాం ఒకసారి. VBFA నేనేంటి VBFA అని రాస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ, VB కాదు కదా, VOFA. VOFA అది VBA ఇంకొకటి ఉంది, VBN, VT నాట్ B, అది కూడా. ఓకే, ఇక్కడ F2 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనం అనుకుంటున్న బిల్డింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఏవైతే ఉన్నాయో F2, F1,
F5, F8 ఇవన్నీ ప్రొఫార్మా ఇవన్నీ ఇక్కడ ఉంటాయి బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్. మనం ఎలా అయితే సేల్స్ డాక్యుమెంట్ టైప్, డెలివరీ డాక్యుమెంట్ టైప్ చూసామో ఇక్కడ కూడా అంతే బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. ఇక్కడ ఐటమ్ కేటగిరీలు ఉండవు. సేల్స్ బిల్లింగ్ డాక్యుమెంట్ లో ఇంకా ఐటమ్ కేటగిరీలు ఉండవు, కానీ ఐటమ్ డేటా ఉంటది. అది నేను చెప్పేది. ఇక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్ లో హెడర్ డేటా, ఐటమ్ డేటా ఉంటుంది, కానీ ఐటమ్ కేటగిరీ ఉండదు. అదే నేను చెప్పేది. ఇక్కడ ఐటమ్ కేటగిరీలు ఉండవు. ఇక ఇక్కడ అన్ని కూడా అంటే ఈ ZSUN డేటా ఏదైతే ఉందో అదే కాపీ చేసుకుంటా ఉంటుంది అన్నిటికీ. ఇక్కడ సపరేట్ గా ఐటమ్ కేటగిరీ అని చెప్పేసి కంట్రోల్స్ ఏమి ఉండవు. బిల్లింగ్ ఐటమ్ కేటగిరీ అని చెప్పేసి సపరేట్ కంట్రోల్స్ ఏమి ఉండవు. ఇక్కడే అన్ని డేటా అంతా కాపీ చేసుకుంటా ఉంటుంది సేల్స్ డాక్యుమెంట్ టైప్ నుంచి. ఇక్కడ సపరేట్ గా డాక్యుమెంట్ డేటా అంటూ ఏమి ఉండదు. హెడర్ కి మాత్రం హెడర్ లోనే అన్ని కలిపేసి వస్తాయి. ఇక్కడ F2 చూద్దాం లోపల చూడండి, ఇన్ని కంట్రోల్స్ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఇది ఎక్కువగా ఇది పెద్దగా కనపడుతుంది, ఏం ఉండదు పెద్దగా ఉన్నా కూడా. ఇందులో ఉండేదల్లా మెయిన్ థింగ్ ఏంటంటే ఇది డాక్యుమెంట్ కేటగిరీ. మళ్ళీ మనకి సేల్స్ డాక్యుమెంట్ కేటగిరీ, SD డాక్యుమెంట్ కేటగిరీ అంటాం దీన్ని కదా. మనం ఆర్డర్ లో సేల్స్ డాక్యుమెంట్ ఆర్డర్ లో అక్కడ ABCHG ఎలా అయితే వచ్చాయో, అంటే G అంటే కాంట్రాక్ట్, H అంటే రిటర్న్, C అంటే ఆర్డర్. అదే విధంగా డెలివరీలో J అంటే డెలివరీ, T అంటే రిటర్న్. ఇక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్ లో M అంటే డైరెక్ట్ ఇన్వాయిస్ అని, O అంటే క్రెడిట్ మెమో అని. చూద్దాం. లేకపోతే రిటర్న్ అయినా పర్లేదు. రిటర్న్ అంటే O రిటర్న్ ఇస్ నథింగ్ బట్ క్రెడిట్ మెమో కదా. సో G2 L2 ఏదైనా పర్లేదు. L2 ఇస్ అగైన్ P, డెబిట్ మెమో P, క్రెడిట్ మెమో గురించి మాట్లాడుతున్నా. రిటర్న్ G2 where is G2? Sorry, G2 is again O. That's what O. రిటర్న్, క్రెడిట్ మెమో ఇవి ఒకటి. డెబిట్ మెమో P ఉంటుంది. డెబిట్ మెమో P, డెబిట్ మెమో P. నెక్స్ట్ F8 కానీ F5 కానీ చూద్దాం. F8 అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్. U ప్రొఫార్మా ఇన్వాయిస్. సో డాక్యుమెంట్ కేటగిరీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అన్ని డాక్యుమెంట్ కేటగిరీలు వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని ఉంటాయి దీంట్లో. మొత్తం 70 కేటగిరీలు ఉన్నాయి. అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి. A అంటే ఎంక్వైరీ, B అంటే కొటేషన్, C అంటే ఆర్డర్, అన్ని ఇందులో కనపడతాయి. ఇంత ముందు కనపడేవి కాదు. ఇంతకు ముందు 4-5 ఉండేవి ఫస్ట్ లో. తర్వాత డెలివరీలో కొన్ని కనపడ్డాయి. ఇప్పుడు బిల్లింగ్ లో మొత్తం వచ్చేస్తాయి. అన్ని ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఆర్డర్, ఐటమ్ ప్రపోజల్, షెడ్యూల్ ఇన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, రిటర్న్స్ H, డెలివరీ J, క్రెడిట్ మెమో K, డెబిట్ మెమో L, ఇన్వాయిస్ M, ఇప్పుడు ఇంతకు ముందు మంది ఇన్వాయిస్ క్యాన్సిల్డ్ N, క్రెడిట్ మెమో O, డెబిట్ మెమో మళ్ళీ P. ఇక్కడ డెబిట్ మెమోకి ఇక్కడ ఉన్న డెబిట్ మెమో రిక్వెస్ట్ ఇది వేరు. ఇది ఆర్డర్, ఇది డాక్యుమెంట్ టైప్, ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్. ఈ డెబిట్ మెమో క్రెడిట్ మెమో రిక్వెస్ట్ రైజ్ అయితేనే క్రెడిట్ మెమో రైజ్ అవుతుంది. అంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్ క్రెడిట్ మెమో రిక్వెస్ట్, బిల్లింగ్ డాక్యుమెంట్ క్రెడిట్ మెమో. ఆర్డర్ ఈజ్ మై సేల్స్ డాక్యుమెంట్, బిల్లింగ్ ఈజ్ మై బిల్లింగ్ డాక్యుమెంట్. అదేవిధంగా క్రెడిట్ మెమో రిక్వెస్ట్ ఈజ్ మై సేల్స్ డాక్యుమెంట్, క్రెడిట్ మెమో ఈజ్ మై బిల్లింగ్ డాక్యుమెంట్. ఓకే, లాస్ట్ లో ఎండ్ గా ఇచ్చేది మెమో ఇస్తాం. క్రెడిట్ మెమో ఇష్యూ చేస్తాం. ఎలా ఇష్యూ చేస్తామంటే దానికన్నా ముందు క్రెడిట్ మెమో రిక్వెస్ట్ రైట్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో యాక్చువల్గా ఇదేంటి, F2 కదా, F2 కాదా? ఓకే, F2 ఇక్కడ యాక్చువల్గా ఇది డాక్యుమెంట్ టైప్ M ఇది ఉండాలి, DR. DR కస్టమర్ ఇన్వాయిస్, DR కరెక్ట్. DR ఉండాలి. ఏంటంటే ఇది నో ప్రాబ్లం, ఇక్కడ ఉన్నా లేకపోతే నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆటోమేటిక్ గా అటు నుంచి ఫినాన్స్ నుంచి వస్తుంది. మనకి ఇన్వాయిస్ పోస్ట్ అయినప్పుడు ఏంటిది, అకౌంటింగ్ ఎంట్రీ జనరేట్ అవుతుంది. ఏంటది, ఇన్వాయిస్ పోస్ట్ అయినప్పుడు ఒక ఎంట్రీ జనరేట్ అవుతుంది. ఏంటది,
కస్టమర్ అకౌంట్ డేటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్ కదా, కస్టమర్ అకౌంట్ డేటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిట్ అవుతుంది కదా. ట్రూ. ఉన్నారా? ఓకే, ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ మన రేపు చెప్తాను నేను మీకు దీని గురించి. రేపు అంటే ఇన్ ద సెన్స్ ఇది కాన్సెప్ట్ మీరు చేసి చూపిస్తాను మళ్ళీ దీన్ని. తర్వాత అకౌంట్ అసైన్మెంట్స్, ఇది ఒక పూర్తి కాన్సెప్ట్. ఇది అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్, ఇది మళ్ళీ అవుట్పుట్. ఇవి మూడు ప్రాసెస్ ఇది. సో ఈ ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ రేపు చూపిస్తాను మీకు. అకౌంట్ డిటర్మినేషన్ దీని తర్వాత వస్తుంది, ప్రైసింగ్ తర్వాత అకౌంట్ డిటర్మినేషన్ వస్తుంది, ఇప్పుడే రాదు. సో అక్కడ దీన్ని వాడతాం. సో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు సేల్స్ డాక్యుమెంట్, హెడ్డరు, బిల్లింగ్ 3 సినారియోలు చూశారు. రేపొద్దున ఇందులో కొన్ని వర్సటైల్ అంటే కొంత డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్ నుంచి అంటే ఒక కంబైన్ ప్రాసెస్ లోకి వెళ్దాం. రేపు జరిగే క్లాసు చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్ గా ఉంటుంది, ఇంపార్టెంట్ కూడాను. రేపటి క్లాస్ తర్వాత అసలు మానకండి, ఇంకా నేను చెప్తున్నాను. రేపటి క్లాస్ తో ఏమవుతుందంటే ఈ సేల్స్ డాక్యుమెంట్స్ నుంచి బయటకు వచ్చేస్తాం, మనం ప్రైసింగ్కి వెళ్తాం. ప్రైసింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంకా ప్రైసింగ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రేపటిది అయిపోయిన తర్వాత మీరు మానకండి, నేను చెప్తున్నాను, మానవద్దు. ప్రైసింగ్ స్టార్ట్ అవుతుంది రేపు బుధవారం కదా, గురువారం ప్రైసింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రేపు మాత్రం మల్టిపుల్, ఇందులో అన్ని కంబైన్ చేసి ఒక మల్టిపుల్ పెద్ద సినారీ ఒకటి రన్ చేద్దాం, అన్ని కలిపేసుకొని. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో. రేపొద్దున చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ అవుతాయి రేపు దాంట్లో. సో రేపు మాట్లాడండి. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి వాళ్ళకి ఈ 3 డాక్యుమెంట్ టైప్స్ లో. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇక్కడ ఏం క్వశ్చన్స్ లేకపోతే విల్ ఎండ్ అప్ ద సెషన్. All right. Bye for today then. Have a nice day. Thank you, sir.